వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన అధికార యంత్రాంగం. దోబీ కాలనీలో ఊరేగించిన శ్రీ బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహం. మనబడికి పోదాం కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యాశాఖ. ప్రారంభమైన ఉచిత వేసవి శిక్షణ తరగతులు. వార్తలను వివరాలు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతికి అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు బుధవారం ఉదయం 9 గంటలకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్స్ కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ అంబురాజన్, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్లు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహన శ్రేణిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి బయలుదేరి వెళ్లారు ఉపరాష్ట్రపతి. Don't move. పట్టణంలోని గ్రంథాలయంలో బాలబాలికలకు వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం గ్రంథాలయంలో సరస్వతి పూజ నిర్వహించి విశ్రాంత ఉపాధ్యాయులు, గ్రంథాలయ సభ్యుడు సీతాపతిరాజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు శుభ, నసీబ్ జాన్, పాఠకులు, బాలబాలికలు పాల్గొన్నారు. చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల యందు నెరియమ్మ దుర్గా మాయమ్మ కృపాప్తిని చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. పుంగనూరు శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపును ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు జరుగుతుంది. ఇది తెల్లారి పగలు 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. దీంట్లో 6వ క్లాస్ నుండి 10వ క్లాస్ పిల్లల వరకు అందరూ పాల్గొనవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్, స్పోకన్ ఇంగ్లీష్, గ్రామర్స్ చదవడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లోళ్ళని లైబ్రరీకి రప్పించి పుస్తక పఠనం చేయడమే దీని ఇది మొదటి ఉద్దేశం. అందుకని మీరందరూ మీ పిల్లల్ని లైబ్రరీకి పంపించి ఇక్కడ బుక్స్ చదువుకునేంత వాళ్ళకు అలవాటు చేయడం చాలా మంచిది. దీనింటి వాళ్ళకి జ్ఞానం బాగా పెరుగుతుంది. జ్ఞానం పెరిగితే వాళ్ళు ఇంకా ముందు వేరే ఏదన్నా దీనికి బాగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు అయినాక చిన్నప్పటి నుండి పఠనా శక్తిని పెంపొందించడం చాలా ఇది. మా డైరెక్టర్ గారు దీన్ని ఈ ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంప్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గ్రంథాలయాల్లో ఉండేటువంటి విజ్ఞానం అది మీ భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తు మీరే రేపటి పౌరులు. మీరు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాయకులుగానో డాక్టర్లు రకరకాల దీంట్లో ఎదుగుతారు. దానికి ఎంతో దోహదపడతాయి. దానికి సంబంధించిన పుస్తకాలంతా కూడా ఆడ బూజు పట్టిపోయి నిక్షిప్తంగా ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ముట్టుకునే వాళ్ళు లేదే, మమ్మల్ని చదవలేదే అని రోధిస్తూ ఉన్నాయి ఆ గ్రంథాలయాలు. మనం ఈ గ్రంథాలయాలకు పన్ను కూడా కడతా ఉన్నాం. మనం ఇంటి పన్నుల్లో ట్యాక్సుల్లో గ్రంథాలయ పన్ను ఉంది కాబట్టి మనకి హక్కు ఉంది.
మీరు నిర్భయంగా రావచ్చు. గ్రంథాలయం ఇన్ని గంటలకు తెరవబడి ఇన్ని గంటలకు మోయబడితే మళ్ళీ సాయంకాలం ఉంటుంది. 2 పూటల్లో మీకు విరామంగా ఉండేటప్పుడు ఈ వేసవి సెలవుల్లోనే కాదు మిట్టాటప్పుడు వచ్చి ఎంతో మంది మహనీయులంతా కూడా గ్రంథాలయాల్లోనే చదువుకొని వాళ్ళు బీదలుగా ఉండేదాన్ని వాళ్ళ తల్లిదండ్రులు గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు తీసుకొని న్యాయశాస్త్ర కోవిదులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన గాంధీ మహాత్ముడు కూడా సత్య హరిశ్చంద్రుని యొక్క కథ నాటకం చదివి దాంట్లో ఉండేటువంటి సత్యము, అహింస ఇవన్నీ కూడా గ్రహించుకున్నట్టు వాడై ఇంతటి మహానాయకుడై మన దేశానికి స్వాతంత్రం సంపాదించాడు. ఆ విధంగా ఎంతో మంది దాతలు, శివ చక్రవర్తి కర్ణుడు మైన దాతలు, ఎంతో మంది వీరులు స్వాతంత్రం కోసం ఎటువంటి వాళ్ళ చరిత్రలంతా ఉన్నాయి. మీరంతా కూడా వాటిని చదవాలా, ఉత్తమ పౌరులుగా సంస్కారవంతులుగా తయారు కావాలా, దేశాన్ని బాగు చేసే నాయకులు కావాలా. అందరూ ఎవరు చూసినా కంప్యూటర్ చదువుతూ ఉంటారు, అంత కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఒక్క నాయకుడైనా మీలో నుంచి తయారైపోతే ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుపడుతుంది. ఆ విధంగా మీరు ప్రతిదినం వచ్చి శ్రద్ధగా నిశ్శబ్దంగా చదివినంత మాత్రం ఎంతైనా సరే దాన్ని జీర్ణించుకొని దానిపైన మీరు చెప్తే ఇతరుల పిల్లలకి ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను భావిస్తూ, మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామగిడయ్య తెలిపారు. గురువారం నిర్వహించనున్న మలేరియా దినోత్సవం సందర్భంగా బుధవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా వ్యాధి జూన్ నెల నుండి అక్టోబర్ నెల మధ్య కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఆడ అనాఫిలస్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. రోజు విడిచి రోజు జ్వరం రావడం, చెమటలు పట్టడం, ఒంటి నొప్పులు, రక్తహీనత మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధిని నిర్ధారించుకునేందుకు సమీప ఆరోగ్య కేంద్రాల్లోకి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండటానికి దోమతెరలు వాడాలని తెలిపారు. ఈ ప్రాంతాల వద్ద నీటి నిల్వలు ఉంచరాదని, నీటి తొట్టెలను వారానికి ఒకసారి శుభ్రపరచాలన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవము రేపు దినమున జరుపుకుంటున్నాము. దాని సందర్భంగా మనం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా కూడా మనము ఈ మలేరియాని అదుపులో పెట్టాలి, దీని నుంచి పూర్తిగా కూడా నివారణ చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తారీఖుని ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది 2007 సంవత్సరం నుంచి జరుపుతున్నారు. అంతకుముందు ఆఫ్రికన్ మలేరియా దినోత్సవాన్ని వాళ్ళు జరిపేవాళ్ళు. దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2007 సంవత్సరం నుంచి వరల్డ్ మలేరియా డేగా ఏప్రిల్ 25ని ప్రకటించారు. దాంట్లో భాగంగా మన ఇండియాలో కూడా మనము మలేరియా దినోత్సవం 25వ తారీఖున జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నుంచి 2 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా కూడా 90% లాటిన్ అమెరికన్ దేశాలు, యూరోప్లో ఎక్కువ కూడా చనిపోతున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా చనిపోతున్నారు. వాళ్ళతో పోల్చినప్పుడు మన సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ముఖ్యంగా భారతదేశం ఇక్కడంతా కూడా మరణాలు తక్కువగా ఉన్నాయి, కానీ కేసులు ఇంకా బాగా అక్కడక్కడ వస్తున్నాయి. అంటే ఎపిడమిక్ స్టేజ్ నుంచి మనం ఎండమిక్ స్టేజ్కి పోయినాము. ఎండమిక్ స్టేజ్ నుంచి స్పొరాడిక్ స్టేజ్లోకి వచ్చాము. భారతదేశంలో కేసులు తక్కువగా ఉన్నాయి, డెత్తులు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దోమల ద్వారా, ముఖ్యంగా మలేరియాతో పాటు మనకు ఇంకా కొన్ని జబ్బులు ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి భారతదేశంలో మనము ముఖ్యంగా కూడా మన ప్రభుత్వం తరఫున మనమందరం కూడా ముఖ్యంగా రేపు మలేరియా దినం సందర్భంగా ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మలేరియా మరియు మలేరియాతో పాటు మిగతా కీటకజనిత వ్యాధులను మనం అరికట్టుకోవాలి. వేసవిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎంఈఓ లీలారాణి తెలిపారు. కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు మధ్యాహ్న భోజనం అందించినట్లు మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ తెలియజేస్తూ నేడు మండలంలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు 2209 మంది విద్యార్థులకు, 6 నుంచి 8వ తరగతుల 385 మంది విద్యార్థులకు, 9వ తరగతి 90 మంది విద్యార్థులకు, మొత్తం 2484 మంది విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించడం జరిగిందని,
ప్రతిరోజు భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పుంగనూరు పట్టణం బజారు వీధిలో వెలిసిండు శ్రీ కోదండ రామాలయంలో బుధవారం తిరుపావడతో ఉత్సవాలు ముగిశాయి. తిరుపావడ విశేష పూజలు అర్చకులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము. 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు హరికథా కాలక్షేపములు, కళ్యాణోత్సవము, స్వామివారికి పుష్పబల్లకి ఈరోజు తిరుపావడ అతి ఘనంగా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మా కమిటీ మెంబర్లందరూ ఆలయ అర్చకులు మాకు సహకరించి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపిస్తాము. పుంగనూరును స్వచ్ఛ పుంగనూరుగా తీర్చిదిద్దడానికి పురపాలక సంఘం అధికారులు పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నా చిన్న చిన్న కారణాలతో ఫలితం లేకుండా పోతూ ఉంది. పట్టణంలోని నానబాల వీధిలో ఎక్సైజ్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. కుండీ లేకపోవడంతో వచ్చే గాలికి చెత్తా చెదారం రోడ్లపైకి, గృహాల్లోకి వస్తూ ఉంది. దీనికి తోడు దుర్గంధం. ఉన్న చెత్తను మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం వారు 12 గంటలు అవుతూ ఉన్నా ఎత్తకపోవడంతో దుర్వాసనతో పాదచారులు, వాహన చోదకులు, గృహాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి. అధికారులు స్పందించి చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త కుండీ కావాలా, ఇంట్లోకంతా వచ్చేస్తాను చెత్త. ఈ పక్క వరుసకి మేము వాకిళ్ళు వేసుకొని ఉండాలి. పేపర్లు మొత్తం వచ్చేస్తాను. వాసన బయట వచ్చి గేటు ముందు నిలుపుకుంటే కూడా ఎక్కువ వాసన వస్తుంది. మాకు చెత్త కుండీ పెట్టాలా. మున్సిపల్ కమిషనర్కి నమస్కారం పెట్టి చెత్త కుండీ పెట్టమని నాన్నవాళ్ళ వీధికి కోరుకుంటాము.
అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎత్తుకోబోతారు? 12కి 11కి వచ్చి ఎత్తుకోబోతారు. అంతవరకు అంతా పేపర్లు మేకలు అన్నీ వచ్చి గలీజ్ చేస్తాడు. ఇంట్లోకంతా వచ్చేస్తాను. రోజు వాకిలు వేసుకోవాలి. వాటి వరకు అంతా వెళ్ళిపోతాయి. బయట వచ్చేక్కలేదు వాసనకి. ఆ ఏళ్ళకి ఇదంతా చెత్తే. ముందరకంతా గడప ముందరకంతా వచ్చేస్తుంది. బడియేడు పిల్లల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఏటవాకిలిలో బడియేడు పిల్లల నమోదు కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు గీతావాణి ఆధ్వర్యంలో ప్రారంభించారు. గీతావాణి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటల పాటలతో ఆంగ్ల మాధ్యమంలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత బోధన జరుగుతుందని, ఉచిత పాఠ్య పుస్తకాలు, సమ వస్త్రాలు, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందివ్వడం జరుగుతుందని, దాతలచే పాఠశాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, బడియేడు పిల్లల తప్పక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి, పార్వతమ్మ, దీపారాణి, అమరావతి, సిఆర్పి, శిల్ప, బిందు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించే విధంగా వైద్యులు పనిచేయాలని జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ వి సరళమ్మ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి సకాలంలో వైద్యం అందించాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే ఆసుపత్రి అభివృద్ధి నిధుల ద్వారా అవసరమైన మందులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా తల్లి సురక్ష, డయాలసిస్, టెలి ఆప్థమాలజీ, రేడియాలజీ తదితర కొత్త పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కాన్పుల కోసం వచ్చే మహిళలకు మెరుగైన వైద్యం అందించి తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ తల్లి సురక్ష పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పులు చేసుకున్న వారికి ప్రోత్సాహకం నగదును అందిస్తూ ఉందని తెలిపారు. వీలైనంత వరకు సాధారణ కాన్పులు చేయాలన్నారు. తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడాలని తెలిపారు. అందరూ జిల్లాలో ఉన్న మెడికల్ సూపరింట్ అన్ని 21 హాస్పిటల్స్ మెడికల్ సూపరింట్లు, మెడికల్ ఆఫీసర్లు అందరూ విత్ వైద్య మిత్రులు అందరూ వచ్చి అటెండ్ అయ్యారు. ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ హర్ష. దీని ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు మన జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ స్కీమ్లు అన్నీ జరుగుతున్నాయి, వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి తల్లి సురక్ష ప్రోగ్రామ్. మామూలుగా ఇంతకుముందు ఎన్టీఆర్ వైద్య సేవలో అదర్ ప్రోగ్రామ్స్, ఆపరేషన్స్ అన్నీ జరిగేవి. కాబట్టి తల్లి సురక్ష ప్రోగ్రాంలో మామూలుగా నార్మల్ డెలివరీస్కి, సీజేరియన్ సెక్షన్లకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి, డాక్టర్ సిబ్బందికి ఇన్సెంటివ్స్ ఏర్పరిచే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మిగతా ప్రొసీజర్స్కి ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్కి అమౌంట్ పే చేస్తూ డాక్టర్స్ పే చేస్తారు, అలాగే ఈ తల్లి సురక్ష ప్రోగ్రాంలో డెలివరీ కండక్ట్ చేసిన టీమ్ ఆఫ్ ద డాక్టర్స్కి, స్టాఫ్కి, మిగతా 4th క్లాస్ వాళ్ళందరికీ కూడా అమౌంట్ వస్తుంది. మిగతా 20% రివాల్వింగ్ ఫండ్ టు ద పేషెంట్ కేరు ది ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్తుంది, 45% ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్తుంది. ఈ విధంగా ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు. ఇది దాదాపుగా 1 month, 1.5 months నుంచి జరుగుతుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇది స్టార్ట్ చేశారు. కాబట్టి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ బాగా ఇంప్రూవ్ చేసి, అంటే ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంప్రూవ్ చేసుకోవడం, డెలివరీ కండక్ట్ చేసుకోవడము, అలా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, డాక్టర్స్ వాళ్ళందరికీ ఎంకరేజింగ్గా ఉంటుంది. దీనివల్ల మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించవచ్చనే ఉద్దేశంతోనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్గా ఈ ప్రోగ్రాము ఒక ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేయించారు. ఇంకా మన హాస్పిటల్స్లో టెలిరేడియాలజీ, మన జిల్లాలో దాదాపు అన్ని ఆల్మోస్ట్ 13 సెంటర్లో కూడా రేడియాలజీ డిపార్ట్మెంట్ అంటే టెలిరేడియాలజీ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ టెలిఆప్థల్మాలజీ ఏంటంటే మన హాస్పిటల్స్లో దాదాపు 7 సెంటర్లలో ఈ టెలిఆప్థల్మాలజీ, ఈ ఐ కేంద్రాలు అంటారు వీటిని. అంటే అక్కడ 6 నుంచి 65 సంవత్సరాల వరకు మన ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కంటిలో దృష్టి లోపాలు ఉన్నా కూడా, గ్లకోమా కానీ, హైపర్ టెన్షన్ రెటినోపతి, డయాబెటీస్ రెటినోపతి, ఇంకైనా అదర్ కాజెస్ ఏమైనా ఉంటే కూడా వాటిని డయాగ్నోస్ చేసి వాటి తగు రీతిలో అక్కడ ఉన్న సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడము, లేకపోతే రెఫరల్ సెట్ చేయడము, అలాంటి ప్రోగ్రాము ఈ ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రాలను ఉంది. ఆ ప్రోగ్రామ్ మనకు సెంటర్స్లో 7 సెంటర్స్లో ఉంది మన జిల్లాలో. ఒకటి వచ్చి పుంగనూరు, పీలేరు, పి కొత్తకోట, చంద్రగిరి, నారావారిపల్లి, తంబళ్ళపల్లి, సత్యవేడు, ఈ సెంటర్స్లో అంతా ఈ ప్రోగ్రాం ఉంది. ఇంకోటి ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు అనమాట. మడాల వాళ్ళది రక్త పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు ఉచిత వైద్య పరీక్షలు
బ్లడ్ టెస్ట్ అనమాట. పిఎస్సిలో, సిఎస్సిలో, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 41 టెస్టులు, అది ఏరియా హాస్పిటల్ కూడా 40 టెస్టులు, సిఎస్సిలో 21 టెస్టులు. టోటల్గా మనకు అవుట్ సోర్సింగ్లో టెస్టులు చేస్తారు. అంటే మన హాస్పిటల్స్లో కొంతవరకు టెస్టులు ఉన్నాయి ఇంతకుముందు. అలాంటి పేషెంట్కి ఎక్స్పెండిచర్ కాకుండా బయట చేసుకోకుండా ఈ అవుట్ సోర్సింగ్లో ఈ టెస్టులు పెట్టున్నారు. పుంగనూరు పట్టణం దోబీ కాలనీలో గంగ జాతరను ఘనంగా నిర్వహించారు. కొల్లింపల్లి నుండి శ్రీ బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు దోబీ కాలనీలో ఊరేగించారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఆనవాయితీగా ఊరేగిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సేద్యం పరికరాల కోసం ఈ నెల 30వ తేదీలోపు రైతులు వెంటనే డీడీలు చెల్లించి పరికరాలను పొందవచ్చని మైక్రో ఇరిగేషన్ ఏరియా అధికారి శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సమయంలో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నందున రైతులకు ఉన్న నీటితోనే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు
వ్యవసాయ పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడానికి మైక్రో ఇరిగేషన్ పరికరాలను తప్పనిసరిగా వ్యవసాయ రైతులు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు మైక్రో ఇరిగేషన్ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులు రైతు వాటా ఎంఐ సిబ్బంది ద్వారా లేదా ఎంఐఎంఓ ద్వారా లేదా నేరుగా చిత్తూరు పీడీ కార్యాలయంలో డీడీలు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే వారికి వెంటనే మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని, వెంటనే రైతు పొలాల్లో మైక్రో ఇరిగేషన్ పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ ఉద్యానవన శాఖ వారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఆమోదం మేరకే రైతులకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత సమయంలో టొమాటో, ఇతర కూరగాయలకు మార్కెట్లో మంచి ధర ఉన్న నేపథ్యంలో వేసవి కాలంలో పండించే కూరగాయలు, ఆకుకూరలు సెప్టెంబర్ నెల వరకు గిట్టుబాటు ధర ఉంటుంది కనుక రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉన్న నీటితోనే వ్యవసాయం చేసుకుని ఎక్కువ ఆదాయం పొందడానికి వెంటనే రైతులు మైక్రో ఇరిగేషన్ పరికరాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. పుంగనూరు మండలంలో మనబడికి పోదాం కార్యక్రమాన్ని విద్యాశాఖ వారు నిర్వహిస్తున్నారు. పుంగనూరు మండల పరిధిలోని అన్ని ఆవాస ప్రాంతాలలో సిఆర్పీలు ఇంటింటా మనబడికి పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి పిలుపునిచ్చారు. మనబడికి పోదాం కార్యక్రమంలో భాగంగా సిఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి గ్రామం మరియు వార్డులలో ఇంటింటా సర్వే నిర్వహించి బడి బయట పిల్లలను గుర్తించి యాప్ నందు నమోదు చేయాలని, బడియేడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ మెంబర్స్ మరియు అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామాలలో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును గణనీయంగా పెంచాలని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులకు సమదుస్తులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఆంగ్ల మాధ్యమం, స్కాలర్షిప్, సైకిళ్లు, నవోదయ, గురుకుల, ఏపీ మోడల్స్, సైనిక్, ఐఐటి సౌకర్యాలు అందిస్తున్నామని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సిఆర్పీలకు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సిఆర్పీలు బుధవారం మనబడికి పోదాం కార్యక్రమాన్ని పలు గ్రామాలు, వార్డుల్లో నిర్వహించి పిల్లల వివరాలను యాప్ లో నమోదు చేయడం జరిగింది. ముడిపాపనపల్లి, సింగిరిగుంట, అరవపల్లి, యూబీ కాంపౌండ్, రహమత్ నగర్, మంగళం, ఏటవాకిలి, మరిమాకులపల్లి, కొత్తపల్లి, మోదుగోలపల్లి, కుమ్మరగుంట గ్రామాలలో సర్వే నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిఆర్పీలు తేజ, నారాయణస్వామి, లతీఫ్, శ్రీనివాసులు, వెంకటరమణ, మీనాక్షి, శిల్ప, ఆంచమ్మ, మంజుల తదితరులు సర్వే నిర్వహించారు. శ్రీ విరూపాక్షి మారెమ్మను సూర్య కిరణాలు తాకాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో మారెమ్మను సూర్య కిరణాలు తాకుతాయి. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భర్త లైంగిక దాడి చేయడంతో భార్య మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రమైన చిత్తూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలం పీసీ కండిగ గ్రామానికి చెందిన పద్మ తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోతే చికిత్స నిమిత్తం చిత్తూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా ఈ నెల 21వ తేదీ రాత్రి ఆసుపత్రిలో ఉన్న తన భార్య పద్మను తన కోరిక తీర్చాలని భర్త నందయ్య కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. కొంత సమయం తర్వాత మళ్లీ నందయ్య తన భార్యను బలవంతంగా ఆసుపత్రి టెర్రస్ పైకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పద్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కేసులో నందయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నట్లు టూటౌన్ సిఐ వెంకట కుమార్ తెలిపారు. పుంగనూరు పట్టణంలో నాగపాలెంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. స్వామి యొక్క పాదాల మీద వేసి నమస్కారం చేసుకున్నాం. ఇటువంటి భాగ్యాన్ని కలిగిన రామచంద్రునికి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన అధికార యంత్రాంగం. దోబీ కాలనీలో ఊరేగించిన శ్రీ బోయకొండ గంగమ్మ ఉత్సవ విగ్రహం. మనబడికి పోదాం కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యాశాఖ. ప్రారంభమైన ఉచిత వేసవి శిక్షణ తరగతులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.